Now question hour. Question number 2701. Minister of Panchayati Raj. అధ్యక్ష ఏ ప్రశ్న సమాధానం అవునండి, బి ప్రశ్న సమాధానం ఆసియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 40 కోట్ల సహాయంతో ఉత్తరావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ధర్మవరం నియోజకవర్గానికి తాగునీరు సరఫరా చేయటకు ప్రతిపాదనలు భారత ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఎవరికి ఇబ్బంది ఉండదు, ప్లీజ్. అది కాదండి, మీరు బయటకు వెళ్తే నియోజకవర్గాలు ఎక్కడ ఏ అంశం వచ్చినా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటారు. అసెంబ్లీ నడవనీరు ఎట్లాగండి? నిన్న చూశారు, మొన్న చూశారు. 3 రోజులు 10 రోజులు కావాలన్నారు. ఎన్ని రోజులున్నా ఇంతే కదా మీకు చేస్తుంది. 3 రోజుల్లో మీరు చెప్పిన అంశాలు మొత్తం డిస్కస్ చేయవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉంది. నడవనీయకుండా ఎట్లా అండి? ప్లీజ్, ఏం కావాలి చెప్పండి. వాట్ యూ వాంట్? మార్షల్స్ మీకోసం కాదు, స్థానాన్ని కాపాడుకోవడానికి పెట్టిన వాళ్ళు. అలాంటి పరిస్థితి మీరు పెట్టుకొచ్చారు. మీరు ఈ రకమైన దాడి దౌర్జన్యం మంచిది కాదండి మీకు. ప్లీజ్, మీకు మిమ్మల్ని ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదు కదా, దెబ్బలు తిన్నారు. మీ చేత దెబ్బలు తిన్నారు కానీ వాళ్ళేం మాట్లాడలేదు, వాళ్ళేం చేయలేదు. మీ దోపిడీ మీ ఎస్ అచ్చెన్నాయుడు గారు ప్లీజ్ ప్లీజ్ వినండి అధ్యక్ష. ప్లీజ్ వినండి. ఈరోజు శాసనసభలో ఏదైనా సరే విషయం చర్చించే ముందు అధ్యక్ష, నిన్న శాసనసభలో జరిగినటువంటి పరిణామాలు అధ్యక్ష, రాష్ట్రం మొత్తం మీద ప్రజానీకం అందరూ కూడా ఇటువంటి శాసనసభ్యులు శాసనసభలో ఉన్నారని చెప్పి అసహించుకుంటున్నారు అధ్యక్ష. ముందు మన శాసనసభ గౌరవం కాపాడబడాలంటే అధ్యక్ష, మళ్ళీ మన శాసనసభ గౌరవం కాపాడబడాలంటే నిన్న జరిగిన పరిణామాలన్నీ అధ్యక్ష మీరు చూశారు అధ్యక్ష. ఎంత దారుణంగా అంటే ఇంతకంటే తీవ్రమైనటువంటి పరిణామాలు రాష్ట్రంలో సంభవించినప్పుడు కూడా జరగనటువంటి పరిణామాలు నిన్న చాలా బాధ అనిపించాయి అధ్యక్ష. ఎంత దారుణం అంటే స్పీకర్ గారు మైక్ ఎరగొట్టడం ఒకటి, మార్షల్స్ కొట్టడం అధ్యక్ష. నిన్న అసెంబ్లీ సెక్రటరీ గారిని ఆ మైక్ వైర్తో ఉరి తీశారు అధ్యక్ష. ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరిగిన తర్వాత మళ్ళీ మనం వీళ్ళని క్షమించకూడదు అధ్యక్ష. మీరు మొత్తం వాస్తవాలన్నీ కూడా తెప్పించి మీరు వెంటనే ఎవరైతే నిన్న అటువంటి పరిణామాలకు పాల్పడ్డారో, ఎవరైతే నిన్న సెక్రటరీకి పేకకు వైర్ చుట్టారో, మైక్ ఎరగొట్టారో, బెంచీలు ఎక్కారో, మార్షల్స్ కొట్టారో, వీళ్ళ వివరాలన్నీ కూడా మీరు తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఈ శాసనసభ్యుల మచ్చ తొలగిపోదు అధ్యక్ష. నేను చూశాను అధ్యక్ష, ఇన్ని సందర్భాల్లో ఎప్పుడైనా సరే ఇంతకంటే పెద్ద విషయాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ విడగొట్టినప్పుడు కూడా ఎప్పుడు కూడా స్పీకర్ స్థానం మీద దాడి లేదు అధ్యక్ష, మార్షల్కి కూడా ఎప్పుడు కొట్టలేదు అధ్యక్ష. కానీ నిన్న కావాలని చెప్పి ఒక ఉన్మాదంతో నిన్న కార్యక్రమాలు చేసి శాసనసభ గౌరవాన్ని పూర్తిగా మంటగలిపారు అధ్యక్ష. మీరు నిన్న జరిగిన పరిణామాలన్నీ కూడా తెప్పించుకొని ఎవరైతే నిన్న అటువంటి సంఘటనలకు పాల్పడ్డారో వారి మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే, వారి మీద ఇమీడియట్ గా చర్యలు లేకపోతే శాసనసభ గౌరవం పోతుంది. ఇమీడియట్ గా చర్యలు తీసుకోమని ఈ సందర్భంగా మీకు కోరుతున్నాను. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని కోరుతున్నా అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు, మీ సభ్యుల్ని విత్డ్రా చేయమని చెప్పండి, సీట్లో కూర్చోమని చెప్పండి, సీట్లో కూర్చోమని చెప్పండి. మీరు ఎట్లాగే సింపుల్గా ఉన్నట్టు మీరు ప్రవర్తన ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీరు ఏం చేశారో. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడడానికి ఏం లేదండి, హౌస్ నడవనండి. ఎందుకు అధ్యక్ష మైక్ ఇచ్చింది? నేను మిమ్మల్ని మైక్ ఇస్తున్నా మాట్లాడమని చెప్పలేదు నేను. మీరు సభను సజావుగా నడవనియండి, మీ క్రమశిక్షణ రాహిత్యాన్ని చెక్ చేసుకోండి ప్లీజ్. మీకు సభ నడవనీయకుండా అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే కూర్చుంటారు, ఇంకా కూర్చోవాలన్నమాట. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ మీ ప్రవర్తన మీరు చెక్ చేసుకోండి ఎలా చేస్తున్నారని.
శ్రీనివాసులు గారు సార్ 3 రోజులుగా చూస్తున్నాం సార్, సభా కార్యకలాపాలను స్తంభింపజేయడమే కాకుండా పూర్తి అప్రజాస్వామికంగా హింసాత్మకంగా మారుస్తున్నారు సార్ శాసనసభని. రౌడీలు గూండాలు శాసనసభకు వస్తే శాసనసభలో ఎలాంటి దుష్పరిణామాలు మనం చూడాల్సి వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఒక ఫ్యాక్షనిస్టు నాయకత్వంలో గూండాల కంటే హీనంగా ప్రజాస్వామ్యాన్ని చట్ట సభల్లోనే మరి వీళ్ళు చేస్తున్న విలువలు దిగజారుస్తున్న విధానం చాలా దుర్మార్గం సార్. ఇది చాలా అప్రజాస్వామికం సార్. మనకు మంచితనం ఉండొచ్చు కానీ అసమర్థులను ఎవరు కూడా ప్రజలకు క్షమించారు సార్. దయచేసి ప్రజాస్వామిక విలువలను కాపాడండి, సభా గౌరవాన్ని కాపాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. సభలో వీళ్ళు చేసే గూండాగిరిని కానీ వీళ్ళు చేసే రౌడీజాన్ని కానీ నిన్న చూసాం అధ్యక్ష, ఏకంగా మీ స్థానం మీదనే దాడి చేశారు, ఫిజికల్ గా దాడి చేశారు. మరి వీళ్ళు కండబలంతో పెట్టేగిపోయి ఈరోజు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరం అధ్యక్ష. దయచేసి ఎంతో పవిత్రత ఉన్న ఈ శాసనసభ గౌరవాన్ని కాపాడుకోవడానికి వీళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటే తప్ప ప్రజాస్వామికవాదులు మరి సంతోషపడదు, అట్లాగే ప్రజాస్వామికవాదులు సంతృప్తి పడరు. దయచేసి ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి మీరు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి సభా సాంప్రదాయాలని విలువలను కాపాడడానికి మీరు తక్షణమే స్పందించాలని మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. కృష్ణకుమార్ రాజు గారు. అధ్యక్ష, తమరికి మొన్నే నేను విన్నవించుకున్నాను అధ్యక్ష. వారిని సస్పెండ్ చేయవలసిందిగా మొన్నే తమరిని కోరటం జరిగింది అధ్యక్ష. మొన్న అయితే కోపం వచ్చింది అధ్యక్ష, నిన్నైతే బాధ వచ్చింది అధ్యక్ష. ఇవాళ చూస్తే వారు బీఏసీలో 15 రోజుల సమయం కావాలని చెప్పి అడగటం జరిగింది అధ్యక్ష మొన్న బీఏసీ మీటింగ్లో. కానీ 3 రోజుల్లో కూడా 2 రోజులకు కూడా సభ సాగకుండా ఈ విధమైన ప్రవర్తన చాలా దారుణం అధ్యక్ష. నిన్నైతే మరీ దారుణం అధ్యక్ష. మీ దగ్గర ఉన్న ఎవరైతే మీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు టేబుల్స్ పైకి ఎక్కి మరీ గొడవ చేసి తమరి దగ్గర ఉన్న మైక్ని కూడా లాక్కుని మళ్ళీ ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఆ రైలింగ్ని కూడా విరగొట్టి ఇక్కడ పడేశారు అధ్యక్ష. వారిని కూడా మీరు ఇలాగా క్షమిస్తూ ఉంటే ఇది సభ్య సమాజం కూడా ఎవరు హర్షించరు అధ్యక్ష. మీరు తప్పనిసరిగా ఇవాళైనా వాళ్ళ మీద 4 మీద 5 మీద మీరు చర్య తీసుకోకపోతే ఇంతకంటే దారుణం ఉండదు అధ్యక్ష. మనల్ని మనం కించపరుచుకున్నట్టు అవుతుంది అధ్యక్ష. ఏదైనా సహనానికి కూడా కొంతవరకు మనం వెయిట్ చేయొచ్చు తప్ప అధ్యక్ష ఇది చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోని వీరిని మాత్రం మీరు శిక్షించకపోతే, వారిని సస్పెండ్ చేయకపోతే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా మనల్ని కూడా ఇబ్బంది పడి మనం కూడా ఇబ్బంది పడే రీతిలో వారు ఆలోచిస్తారు అధ్యక్ష. వై షుడ్ వి యాక్సెప్ట్ దిస్ టైప్ ఆఫ్ నాన్సెన్స్ అధ్యక్ష? ఐఎమ్ రియల్లీ ashamed of being in this assembly by seeing this horrible opposition leaders and opposition members adhyaksha. They should have a minimum courtesy, they should have respect to the chair, and they should obey, they should follow the rules of the house adhyaksha. Adi emi kaakunda kuda ee vidhamaina చర్యలు ఇలా చేస్తూ ఉంటే మన స్పెక్టేటర్స్ గా చూస్తూ ఉంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. we will be sending a wrong signal for the future అధ్యక్ష. ఎప్పుడైనా ఇప్పుడు ఏ విధమైన పరిస్థితి క్రియేట్ చేసుకుంటారంటే ఎవరైతే అపోజిషన్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ విధమైన ప్రవర్తన నియమాన్ని చూస్తే రేపొద్దుట వైఎస్ఆర్సీపీ నుంచి కానీ ఎవరి నుంచి వాళ్ళ పార్టీలో ఉండే మనుషులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక్కసారి మిమ్మల్ని మేము కోరుతున్నాము, కనీసం మనకున్న 3 రోజుల్లో ఈ ఒక్క రోజైనా సరే సభ సజావుగా సాగవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పటికే మీదంతా డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ ని మరీ ఇంకా ఎక్కువ చేసుకోవడం కూడా అంత మంచి పద్ధతి కాదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి మీ వాళ్ళని ఇక్కడ వచ్చి కూర్చోబెట్టవలసిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ మీద మాత్రం చర్య తీసుకోవాలి అధ్యక్ష. చర్య తీసుకోకపోతే ఇక రేపటి నుంచి ఇంకా మరీ దురాఘాతాలకు దిగడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అంటే ఏమవుతుందంటే అధ్యక్ష
చట్టసభల్లో నిండు సభలో కూడా మేము ఏది చేసినా చెల్లుతుంది అనుకున్న వాళ్ళకి రేపొద్దుట వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది అధ్యక్ష. ఇది మాత్రం మీరు దయచేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా నేను అందరినీ కూడా ఈ హౌస్ లో ఉన్న వారిని కూడా నేను ప్రతి ఒక్కరు మెంబర్స్ ని కూడా కోరుతున్నాం అధ్యక్ష. నేను ప్రపోజ్ చేస్తున్నాను అధ్యక్ష, దయచేసి నిన్న ఎవరైతే మీ పోడియం దగ్గరికి వచ్చి ఈ టేబుల్స్ పైన ఎక్కి ఇక్కడంతా విచ్చలవిడిగా ప్రవర్తించిన వారిని ఒక రౌడీ మోకల్లాగా ప్రవర్తించిన వారిని మీరు సస్పెండ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు, మీ సభ్యుల క్రమశిక్షణ రాహిత్యం, ప్లీజ్ మీ స్థానాలు కూర్చోమని చెప్పండి. ఎజెండా కొనసాగనివ్వండి. అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. దయచేసి సహకరించండి. మీ స్థానాల్లో కూర్చోండి. సభ నడిచినప్పుడే ఎవరికైనా అవకాశం వస్తుందండి. ఎవరికైనా. సభ నడవనివ్వండి. ప్రజల సమస్యల కోసం వచ్చారు. ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి వచ్చారు. ఇది పద్ధతి కాదు. అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఏది వచ్చినా అసెంబ్లీలో మాట్లాడతామని చెప్పారు. మేము అసెంబ్లీ నడవనియడం లేదు. చాలా దురదృష్టం. దయచేసి కూర్చోండి ప్లీజ్. దయచేసి కూర్చోండి. ఎస్ బోండా ఉమ్మ గారు. అధ్యక్ష, ఇది ప్లీజ్ భారతదేశంలోనే మేకింగ్ ఎన్ అప్పీల్. ఏ శాసనసభలో కూడా చేస్తున్నారు ఎవరు మరి ఇటువంటి ప్రతిపక్షం మీ 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఉండదు అధ్యక్ష. కూర్చోమనండి. ఎక్కడ చూడలేదని ప్రజలు మాట్లాడుకుంటారు అధ్యక్ష, మేధావులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఏదైతే ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షం ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్ మీద కానీ లేదా అడ్జర్న్మెంట్ మోషన్ మీద కానీ చర్చకు సిద్ధమన్నా మరి ఆ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని వీళ్ళందరినీ మీ మీదకి దౌర్జన్యానికి పంపడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. మరి ఇవాళ స్పీకర్ గా మీకే రక్షణ లేక ఇవాళ మీరే మార్షల్ని పెట్టుకుంటే బయటికి వెళ్తే శాసన సభ్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండదో ఒక్కసారి ఆలోచించమని సభ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. ఇష్టారీతిన అధ్యక్ష మీ మీద దౌర్జన్యం చేయబోయారు. అక్కడ ఉన్నటువంటి బల్లలు తీశారు. సాక్షాత్తు అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణ గారి మెడకి వైరు చుట్టి ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నించారంటే ఎంత దారుణంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రవర్తిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. వాళ్ళు ఏదన్నా సభ్యత సంస్కారాలతో కొంతమంది సభ్యులు ప్రవర్తిస్తా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ సభ్యులను కూడా తిడుతున్నారు అధ్యక్ష. మీరు వెళ్ళి వాళ్ళని కొట్టండి, మీరు వెళ్ళి స్పీకర్ గారిని తిట్టండి, లేదంటే దౌర్జన్యం చేయండి. నిన్న మీ దగ్గర బల్లలో ఓటు తీస్తే ఆ బల్లలో అక్కడ కర్రముక్కలన్నీ కూడా మా మీదేశారు అధ్యక్ష. అంటే మీకు సభలో కూడా హెల్మెట్లు పెట్టుకొని కూర్చోలే పరిస్థితి ఈ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, ఈ ప్రతిపక్ష పార్టీ వల్ల వస్తుంది అధ్యక్ష. అసలు వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర సమస్యల మీద? ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలా, లేదంటే స్పెషల్ స్టేటస్ లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని నెరవేరుస్తూ ఇవాళ స్పెషల్ ప్యాకేజీ మీద చర్చకు సిద్ధమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, ప్రభుత్వం ప్రకటించింది. అయినా సరే ఇవాళ చిత్తశుద్ధి లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక హోదా మీద అవగాహన లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక హోదా మీద కాదు అధ్యక్ష ఏ సమస్య మీద కూడా అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తోక ముడిచి పారిపోతూ మరి వాళ్ళ సభ్యులందరినీ మీ మీద ఉసుకొల్పడం అనేది జరుగుతుంది అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఇవాళ ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు కూడా చూస్తా ఉన్నారు. వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, 3 రోజుల శాసనసభని ఇవాళ మీ మూర్ఖత్వం వల్ల, మీ మొండి వైఖరి వల్ల ఇవాళ 3 రోజుల సమావేశాలు పోయినాయి అధ్యక్ష. ఇప్పటికైనా సరే సహకరించండి. అసలు మీకేం కావాలి? ఇవాళ స్పెషల్ స్టేటస్ మీద చర్చ కావాలా, లేదంటే రాయలసీమ కరువు మీద మీకు చర్చ కావాలా, లేదంటే ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద మీకు ఏ సమస్య మీదైనా సరే చర్చించడానికి
ఈ ప్రభుత్వం ప్రతి నిమిషం కూడా సిద్ధంగా ఉంది. అవసరమైతే ఈవినింగ్ సెషన్స్ కూడా పెట్టుకుందాం. అవసరమైతే ఇంకో 10 రోజులు ఈ శాసనసభ సమావేశాలు పొడిగించుకుందాం. ప్రతి రోజు కూడా గతంలో మీరు ఏ విధంగా బిహేవ్ చేశారు, గతంలో ఈ శాసనసభ సమావేశాల్లో ఏ విధంగా మీరు ప్రవర్తించారో మళ్ళా ఈ 3 రోజుల సమావేశాల్లో కూడా ఇలా ప్రవర్తించడం ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. 5 కోట్ల మంది ప్రజలు తమ సమస్యల పట్ల ఇవాళ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సమస్యనైనా సరే శాసనసభ ముందు తీసుకొస్తేమో మా సమస్యల పరిష్కారం అవుతాయి ఎవరో ఆలోచిస్తారు అధ్యక్ష. రాయలసీమలో అధ్యక్ష, ఆయన పుట్టిన రాయలసీమలో మొన్న కరువు వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అనంతపురం వెళ్ళి పొలాల మధ్య పడుకున్నారు అధ్యక్ష. రైతుల సమస్యల మీద పొలాలకు నీరిచ్చి ఆ పంటను కాపాడి 4 రోజులు అక్కడే పొలాల మధ్య ఉండొస్తే వీరు రాయలసీమ చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మాకు పులివెందులకు నీళ్ళొద్దు, మా సమస్యలు అవసరం లేదు, మాకు నిత్యం రాజకీయం కావాలి, నిత్యం గొడవలు కావాలి. ఇవాళ బంధుకు పిలిపించి అధ్యక్ష అక్కడ బస్సులు పగలగొట్టమని చెప్పారు అధ్యక్ష, రైళ్లు తగలబెట్టమని చెప్పారు అధ్యక్ష, అలాగే విధ్వంసం సృష్టించమని చెప్పారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అని అడుగుతున్నారు అధ్యక్ష. ఇవాళ ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు అధ్యక్ష. ఇవాళ శాసనసభ సమావేశాల్లో ఈ విధంగా దౌర్జన్యంతో తన మాట నెగ్గించుకోవాలనే ఏకైక లక్ష్యంతో, ఒక మొండితనంతో, ఒక మూర్ఖత్వంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. మీరు ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో మీరు వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. ప్రజలందరూ బాడుకున్నారు అధ్యక్ష. స్పీకర్ గారి మీద దాడికి వెళ్ళి ఇవాళ స్పీకర్ గారు ఇవాళ ఈ విధంగా రక్షణ పెట్టుకోవడం అనేది ఏ శాసనసభలో చూడలేదు అధ్యక్ష. ఇంతకన్నా ఎక్కువ ఉద్యమాలు జరిగినాయి అధ్యక్ష. ఆ రోజు సమైక్యాంధ్ర కోసం ఉద్యమం జరిగింది అధ్యక్ష, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం జరిగింది అధ్యక్ష. అంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఇటువంటి విపరీతమైనటువంటి నాయకులు ఎప్పుడూ లేరు అధ్యక్ష. ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీతో, ఒక రౌడీజం చేయాలనే ఒక మెంటాలిటీతో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడి వల్ల ఇవాళ ఈ దౌర్జన్యాలన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. మీరు గమనించండి అధ్యక్ష, శాసనసభ్యులకు రక్షణ కల్పించండి, శాసనసభ విలువలు కాపాడండి, శాసనసభ గౌరవాన్ని పెంపొందినట్టుగా కాపాడాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏదైతే మీ మీదకి దౌర్జన్యం చేయడానికి వచ్చేసినటువంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకోమని ఈ శాసనసభలో సభ్యుడిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా అధ్యక్ష. విజ్ఞప్తి చేస్తున్నారు, మీకు పని చేయొద్దు. మీరు ఏ పని చేస్తున్నారండి? మహిళా శాసనసభ్యుల గౌరవాన్ని కూడా దిగజారుస్తున్నారు మీరు. మీ ప్రవర్తనతో మహిళా శాసనసభ్యులు, ఐ రెస్పెక్ట్ దెమ్, వాళ్ళ గౌరవాన్ని కూడా దిగజారుస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఇది పద్ధతి కాదు. ప్రతిపక్ష నాయకుడిగా హౌస్ నడపండి, సహకరించండి. మీరు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా అసెంబ్లీలో మాట్లాడతామంటారు, అసెంబ్లీ నడవనివ్వరు. ఎక్కడ పద్ధతి అండి ఇది? మీ మహిళా శాసనసభ్యుల చేత మహిళా మార్షల్స్ మీద దాడి చేయిస్తున్నారు. ప్లీజ్ ఈశ్వరి గారు, మీ శాసనసభ్యులంతా కూడా ఈ పని చేయడం కరెక్ట్ కాదండి. కళావతి గారు, మీరు మా మార్షల్స్ మీద దాడి చేయొద్దు, మహిళా మార్షల్స్ మీద ప్లీజ్. చాలా చెడ్డ పని ఇది, చాలా చెడ్డ పని. మీరు ఈ రకంగా మహిళా మార్షల్స్ పైన దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదండి. ప్లీజ్, ఏం పద్ధతులు అండి ఇవి? The House is adjourned for 10 minutes.